భగవా ఏం భయ నువ్వు పోయేది ఆ స్వర్గానికేనా? కాదు. వెళ్ళడం మానేసావా? వెళ్ళే లాభం, ఇప్పుడు అది నరకంగా మారిపోయింది. ఎందుకని? ఆనాడు నేను చూసింది మొదలు ఆమె ధోరణి ఏమీ బాగాలేదు. ఎవరిని దగ్గరికి రాలేదు. పిలిస్తే పలకదు, కన్నెత్తి చూడదు. పిచ్చిదానిలాగా తనలో తానే ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. అలాగా? దేవదా, నేను మాట చెప్తాను, చేస్తావా? నువ్వు నాతో ఒక్క మాట రావాలి. అక్కడికి తీసుకొస్తానని మాట ఇచ్చాను. అక్కడ నాకేమీ బాగుండదు. ఉండేటట్టు నేను చేస్తానుగా. ఈసారి మాత్రం నా మాట దక్కించు. రాపోదాం. చంద్ర చంద్ర, భగవాన్ వారు వచ్చారా? రాక మన వారు తలుచుకుంటే ఏమైనా చూసేస్తాడు. చంద్ర మైకల్లో ఉన్నాడు. ఎలా దారికి తెస్తావు? నీ ఇష్టం. ఇక చాలు, ఆపేయండి. ఎందుకని? ఈ మధ్యనే అలవాటు చేస్తున్నారు. ఎక్కువైతే భరించలేరు. భరించలేకనే తాగుతున్నా. తాగాం గనకనే ఇక్కడున్నాం. ఉన్నాం గనక నీతో మాట్లాడుతున్నాం. లేవలేం గనక కూర్చున్నాం. మైకంలో ఉన్నామని మైల పడేద్దాం అనుకుంటున్నావా? మనకు ఇంకా తెలివి ఉంది, తెలుసా? తెలుసు, కానీ ఇక్కడికి వచ్చే వారెవ్వరూ మద్యం ముట్టుకోరు. ముట్టుకోరా? పిస్తోలుంటే కాల్ చేసేవాడు. వాళ్ళు మనకంటే మహాపాప. పెద్దలు ఏమన్నారో తెలుసా? గరళం మింగితే బ్రతుకే లేదు, అమృతం తాగితే చావే రాదు. కానీ నిమిషంలో 1000 సార్లు చంపి బ్రతికించే పరుసు ఏది? ఇదే అన్నారు. మనం సరే సరే అన్నాం, తాగుతున్నాం. వద్దు, ఈ హాలాహలానికి బానిసని నా ఆశలు అడియాసలు చేయొద్దు. నా కోసమైనా మానేయండి. మనం తాగేది నీ కోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు. ఏమైనా కానివ్వండి, మీరు ఇంకా తాగడానికి వీల్లేదు. చేస్తే ప్రాణాలే తాగేస్తాం, తెలుసా? తాగేసి వారు నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది. అయిపోయింది పారు, అయిపోయింది. అదే అయిపోయింది, అవతల పారేయండి. నేను నా పారు ఏకాంతం మాట్లాడుకుంటుంటే మధ్య నువ్వు వడ్డొస్తావే. నువ్వంటే నాకు అసహ్యం. ఆయన నా ఇంటికి వచ్చి తాగుతుంది. పాపం చీకట్లోనేగా చేసేది, అందుకే ఈ నరకానికి వచ్చాం. నిజం, ఒకప్పుడు ఇది భయంకర నరకమే. కానీ మీ పాదస్పర్శతో దీన్ని స్వర్గం చేశారు. ఈ పాపికి వెలుగు చూపించారు. మీ పాదాలతో మీరేం చేసినా సరే ఇక తాగనివ్వను. పేడ తొలగిపోయింది, లేవండి. వా, నీకెంత సహనం ఉంది. ఎంత అవమానమైనా నీలాంటిది భరించగలదు అంటే ఇదే తార్కాణం. ఆయన నీకెందుకే ఈ బాధ అంతా? ప్రేమలో మాధుర్యం తెలుసుకున్నది. ప్రేమ? ప్రేమ చంద్రముఖట ప్రేమిస్తోంద. ప్రేమ అక్కర్లే, మనకక్కర్లే. కావాలనుకున్నది జారిపోయి కన్ను మూసి తెరిచేలోగా అంతా అయిపోయి ఎవరి దారి వారు. అది పక్కా ఇల్లాలి, మనం పక్కా తాగుబోతు, ఇది పక్కా తిరుగుబోతు.
ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. అయితే నాకే ఆశ లేదు, విశ్వాసం లేదు, కోరిక లేదు, విచారం లేదు. లేదనుకుంటే ఏమీ లేదు. అంతేనా? అంతే. కాసేపు నిద్రపోండి. పోండి, మీరు కూతురు కునికేయండి, మనం పండుగని పారాయిస్తాం. పారు ఉషా, పారు ఉషా, పారు ఉషా, పారు పారు పారు. చిన్నబ్బాయి మన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇంతకాలమైనా ఒక్క జాబుతా రాయలేదు చూసావా? వాడికి లేని నమ్మకారం నీకెందుకండి? వాడి మేలు కోసం మంచి చెబితే విషయం అయింది. ఆ మాటలకు వాడి తప్పేమీ లేదు. చేతులారమ్మే అని వాడికి మనకు ఈ బాధలు తెచ్చిపెట్టాను. నేనొకటి తలుస్తే దైవం మరొకటి తలుస్తాను. ఈ నరకయాత్ర నుంచి దేవుడు నన్ను త్వరగా తీసుకుపోతే బాబు. ఆవేదన పడకండి. డాక్టర్ మీకు విశ్రాంతి కావాలని చెప్పారు. నాన్నగారు, పట్నం నుంచి జాబ్ వచ్చింది నాన్నగారు. దేవదాస్ వస్తుందని రాశాడా? ఇది చదువు. ప్రభుల వారి దివ్య సన్నిధికి ధర్మన్న దండాలు సమర్పించి రాసుకున్న మనవి. ఉత్తరం రాయాలంటే చేతులు రాక ఇన్నాళ్ల నుంచి రాయలేకపోయాను. చిన్నబాబు గారి స్థితి మరీ చెడిపోతోంది. నన్నేమీ ఖాతరు చేయడం లేదు. చెడు సావాసాలు పట్టి పూర్తిగా సాగుపోతైపోయారు. లే భాయ్, నీ ఊరికి తెలిగి వస్తుంది. తిరుబాబు, తిరుబాబు, ఏమిటి కదా? పాపం దేవదాస్ నాన్నగారు పోయారు. వస్తాను చంద్ర. నేను ఎదినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు. ఇప్పుడైనా తెలుగుగా నడుచుకోకపోతే ఎలా? ఒక్కటొక్క తెలుసుకుని మనం అంతా మనం తీసుకోవడం మంచిది కాదు. నాన్నగారు పోయి నెలైనా దాటక ముందే ఎలా? అదిగో ఆ మాట నాకు నచ్చలేదు. ఇప్పటికే మీ అమ్మాయి గారు తాగుడు కింద ఖజానా సగం ఖాళీ అయింది. ఇలా చూస్తూ ఊరుకుంటే కొన్నాళ్ళకి ఏమీ లేకుండా తాగేస్తారు. ఆ తర్వాత కనిపించి మన గతం కావాలి. నిజమే, సమయం చూసి మాట్లాడతానులే. మీ తమ్మాయి గారు అసలు నిలకలేని మనిషి. పుట్టగానే తెలుసుకుంటే ఇబ్బంది. వద్దన్నయ్యా, నేను ఏ బాధ్యతలు లేని బ్రహ్మచారి. నాకెందుకు ఇవన్నీ? అంతా మీదిగానే భావించి మీరే నిర్వహించండి. అవసరమైన సొమ్ము మిమ్మల్ని అడిగిపుచ్చుకుంటాను. నేను ఇస్తాను, కానీ లోకం ఏమవుతుందో ఆలోచించు తమ్ముడు. మన మనస్సులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటే మనకే. నిజం నిజం, కానీ ఏ కాలానికి ఎలాగుంటుందో కొంచెం రాసుకుంటే. సరే, అలాగే కానివ్వండి. పిలిచారట? జలజం తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే. లేదమ్మా, ఆ బంధం ఏనాడో పెంచేసుకున్నాను. అదేం మాట నాయన? ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికి వస్తే మన పరువు బజార్కెక్కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన?
మనంతస్తు తగిన మర్యాదలు నేర్పి ఆమెను నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పోసి పెంచిన ఉల్లి మల్లవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చండి ఆయన. కోడల్ని పిలిపిస్తాను, నా మాట కాదనకయ్యా. సరే, పిలిపించండి. 100 ఏళ్ళు బ్రతుకు పార్వతి, 100 ఏళ్ళు బ్రతుకు. రమ్మ జనజ. దీర్ఘసుమంగళీ భవ. దివాంజీ, ఏం తల్లి? కొత్త కోడలు కాపురానికి వచ్చింది. ఈ సంతోష సమయంలో పేద సాధులకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించండి. నీకెంత స్వార్థం పార్వతి. ఏమిటండి? పుణ్యం అంతా నీవే మూట కట్టుకుంటున్నావు. మరి నా భాగం మాట ఏమిటి? ఫలితం అంతా మీదేగా, మీరు ఇవ్వండి. ఇచ్చుకోండి. ఇది కాదు, అమ్మాయి కావాలి. నాన్న, మామగారా? రండి రండి రండి. రావడమేమిటి, లేకమేమిటి? ఏమిటి అన్యాయం? అన్యాయం ఏముంది? అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అర్థించడానికి వచ్చాను. ఏమోననుకున్నాను మామగారు, మీరు చాలా చతుర్లే. ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు? తప్పకుండా తీసుకెళ్ళండి. ఎలా వీలవుతుంది? దారి తెన్నులేని సంసారం, పిల్లలంతా పసివాళ్ళు, కోడలా కొత్త పిల్ల. ఇప్పుడు కాదులే నాన్న. ఆ మాట అనకు పార్వతి. కడుపు తీపి అందరికీ ఒక్కటే. వెళ్ళిరా. దివాంజీ, ప్రయాణానికి ఏర్పాటు చేయించండి. చెప్తాం. పోయి పలకరించిరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కలకాలం ఉంటుంది. వెళ్ళేస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మ. నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేం మాట తాత? నువ్వు పోతే దేవతని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను. ఇప్పుడు చూడకుండా ఉండటం పరిస్థితులే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగు. పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేవి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట దక్కిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాను తాత. గ్రహించండి పాడు. సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేసింది. మధ్యలో రసాపాస అయింది. కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేనే కొట్టాను. కానీ ఆ మచ్చ ఇంకా మర్చిపోలేదు పాడు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పాడు. నాన్నగారు పోయారు. ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాడుకోవడం లేదు. పాడు, నువ్వే నా పక్కన ఉంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి. ఏమిటి పారు, ఏడుస్తున్నావా?
అయితే నా బాధ లేదు నీతో చెప్పండి. లేదు లేదేవత, చెప్పు. కూర్చోపారు. నిన్ను చూస్తే నవ్వొస్తోంది పారు. ఇంత పిల్లవు ఎంతలో పెద్దదానం అయిపోయావు. పెద్ద జమీందారు, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద. అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడగనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతేనే నిజమేనా? నిజమే. ఆ భయంకర పాలపు సత్యదాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకని మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మళ్ళీ దేవుడు నిన్ను సుఖ పెట్టలేకపోదు. నిరంతర బాసులంటూ కట్టాను. నీకు సేవ చేశాను. నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. సేవతో ఆ వేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది. అది తీరితే నేనేమైనా దిగులేదు. దేవుడా, అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను. చంద్ర, చంద్ర, రా భగవాన్. ఈ తపస్సు ఇంకా ఎంతకాలం చంద్ర? దేవుని దయ కలిగే వరకు, జన్మ ధరించే వరకు. దేవుడు దయ కలుగుతుంది, నువ్వు తరిస్తావు. చంద్ర, దేవదాస్ ఇప్పుడు పెద్ద జమీందారు అయ్యాడు. మన మాట మర్చిపోయాడు. పోనీ మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెర్రి కుదిరింది, రోకలి తలపు చుట్టమన్నట్టుంది. 25 ఏళ్ళు నిన్న పడుతుంది. ఇలాగైనా మాట్లాడేది? వయస్సు మళ్ళిన తర్వాత నీ ముఖం ఎవరు చూడ తెలుసా? అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా? వైరాగి వై బ్రతికినన్నాళ్ళు ఇలాగే బాధపడమంటాను. ఇప్పుడు చంద్ర, నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మారి. నీకోసం ఒక కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు. నువ్వు అంటే చాలు, దరిద్రం తీరిపోతుంది. చెప్పు. నువ్వింకా దొడ్డిదారినే ఉన్నావు భగవాన్. తెలియక ముందు తప్పు చేశాం. తెలిసిన తర్వాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? ఆయన మెప్పు కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? చంద్ర, నీ రూపం, యవ్వనం, సౌందర్యం అంతా 3 నాళ్ళ ముచ్చటేగా. పాలు పోసి పెంచిన చివరికి ఈ కట్టె మట్టి పాలు కావాల్సిందేగా. దీనికోసం ఇన్ని నాటకాలు ఆడకపోతే బ్రతికిన 4 రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా
తప్పించి నశించిపోదలుచుకున్నాను భగవాన్. చంద్ర, నీ వెలిగిన చంద్రునికి మరణించింది. ఇక నువ్వు ఆమెను చూడలేదు. జరిగిందంతా మర్చిపో. ఇక నీకేమో నీ చదువు సంస్కారము సార్థకం చేసుకో. పరువుగా జీవించి పరం సాధించుకో. వెళ్ళు భగవాన్, వెళ్ళు. చంద్ర, భగవాన్ మహాపాపిని నాకు దారి చూపించావు. నీ మేలు మర్చిపో. ఒక్క ప్రార్థన. ఏంటి? ఎలాగైనా సరే దేవదాస్ చేత తాగుడు మానిపించి నీ చేసిన తప్పు సవరించు. ఇవి అప్పగించు. సెలవు. ఎంత జని ఉన్నా నీ తిండిగా చేతిలో ఎంతకాలం నిలుస్తుంది? ఆవిడికే పిల్ల జల్ల. ఇలా దుబారా చేస్తే రేపు పాటికి అంతా జోలు కట్టాల్సిందే. ఏంటి అంతులేని దానాలు ధర్మసత్రాలు? ఔదార్యము అంతస్తు ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు లోభి నీకు అవి అర్థం కావు. అంత ధర్మగుణం అయితే పుట్టింటి నుంచి తెచ్చి కుమ్మరించరాదు? ఈ ఇల్లు తుడిచిపెట్టాలా? అయినా తేవటానికి అక్కడే ఉందిలేండి. నిజం చెప్తే ఎందుకంత కోపం? కష్టాలు పంచుకుని ఇల్లారు కంటే కానీ పెంచని మాటలు మీ మంచి పోతుందా? ఏం పని చేసావయ్యా? పశువుకి ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా. ఆనాడు చెప్తే మీరు నమ్మలేదు. అప్పగుణాలే అక్షరాల కూతురికి అబ్బినాయి. మీ దాన ధర్మాలు కన్నెరగా ఉన్నాయి. మీరు దివాణం తుడిచిపెడుతున్నారట. అందుకోసం చేసుకున్నావా? నా తల్లిని తోలునాడే నిచ్చినాన్ని మన్నించమంటారమ్మా? మన్నించడానికి తప్పు చేసింది నేను కాదు, ఆమె కాదు నాయన. అంతస్తు కోసం ఆశపడి ముందు వెనక చూడకుండా సొమ్ముదో బారా చేశాను. కల్లా కపటం ఎరిగిన పిల్ల కనుక ఉన్నమాట దాచకుండా చెప్పేసింది. ఆమె మనసు అర్థం చేసుకోలేక ఆగ్రహించి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మ జలజ మంచి మాట అయినా వీలేరికి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మ జలజ మంచి మాట అయినా వీలేరికి చెప్పాలమ్మా. ఇక నుంచి ఈ సంసార భారం నువ్వే వహించుతామ్మా. మన్నించండి అత్తయ్య. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒత్తిడితో కాపురం చెయ్యండి. పారు, పారు, నువ్వా చెల్లి? పొరపడ్డాను, మరేమీ అనుకోకు. మన్నించి మీకు ఉత్తరం వచ్చిందమ్మా. ప్రియమైన పార్వతికి మనోరమ ఆశీర్వదించి వ్రాయినది. అంతా కులాస. వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాయిత్యానికి దిగుతావని భయపడ్డా. సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించాను. కానీ ఇక్కడ దేవదాస్ స్థితి పూర్తిగా చెడిపోయింది. పక్కా తాగుబోతైనాడు. అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు. ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు. అబ్బా, ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది చూస్తే భయం వేస్తుంది. ఆ త్రాగుబోతుని ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరేమో. బహుశా అది కూడా దగ్గరికే వచ్చిందనుకుంటాను. మనోరమ. మహేంద్ర, మహేంద్ర, అవసరంగా ఊరికెళ్ళాలి. మేనా సిద్ధం చేసినానా? అలాగేనమ్మా. హర్మన్నా, ఏం తినబాబు? ఇక్కడ నా మనస్సు ఏమీ స్థిమితంగా ఉండడం లేదు. పట్నం పోవడానికి ఏర్పాటు చేయి. అలాగే. ఎంతో ఆస్తి వచ్చానే మనం. వీలైతే దేవదారి వెంట తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ కంట చూసుకునే అవకాశం కూడా లేకపోయింది. ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయాడే? ఆయనకు తెలుసు కనుక మనకు తెలియడానికి.
మతి స్థిరం లేని వాళ్ళ తీరే ఇంత. మద్యానికి అలవాటు పడ్డ తర్వాత మన లోకమే మర్చిపోయాడు పారు. నేను ఇక్కడుంటే నా దేవతలు అయిపోయేవాడు. ఇదంతా నా దురదృష్టం. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? చంద్రముఖి లేదా? ఉంది, రండి. అరే ఇదేనా? ఏమిటి అవతారం? ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది, రండి. ఇదేమిటి ఇల్లంతా బోచిపోతుంది? సామానంతా అమ్మేశాను. నీ ఒంటి మీద నగలు? అవి అమ్మేశాను. ఏ ఇప్పుడు ఎవరు ఇక్కడికి రావడం లేదా? ఇప్పుడేంటి, మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు. భగవాన్ని కూడానా? అవును, ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు. ఇటీవల అది కూడా వద్దన్నాను. ఎందుకని? ఎవరో కోటీశ్వరుని తెస్తానన్నాడు, వద్దన్నాను. పరువుగా బ్రతకమన్నాను. తప్పు తెలుసుకొని ఇది మీకిమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు. పాప, ఇప్పుడు మీ జీవనం ఎలా గడుస్తుంది? కష్టమేముంది, నౌకర్యం తీసేశాను. నగలమ్మిన సొమ్ము వడ్డీకిచ్చాను. దాంతో ఇల్లు కూడా అద్దెకిస్తే బాగుండేదిగా అని అనుకున్నాను. కానీ ఆగేవే? నీకోసం మిమ్మల్ని చూడాలని. దేనికి? అదో భ్రమ. నీకంటే ముందు ఈ ఇంటికి ఎంతమందో వచ్చారు. వారంతా నన్ను ఆరాధించి నా అనుగ్రహం కోసం ఆశించారే కానీ అసహించుకోలేదు. మీరు తొలి చూపులోనే నన్ను ఆకర్షించారు. నేను అనుకోని విధంగా నన్ను నా వృత్తిని నిందించి నా ముఖాన్ని సొమ్ము గిరాటేసి వెళ్ళిపోయారు. మీరు ధనవంతులని నాకు తెలుసు. నన్ను ఆకర్షించింది మీ రూపము గుణమే కాని ధనం కాదు. అప్పటి నుంచి మీ మీద ఓ కన్ను వేసించాను. చిత్రమైన వస్తువుని చూస్తే మరపురానట్టు మిమ్మల్ని మరవలేకపోయాను. మీరు రాకపోతే ఏమీ తోచేది కాదు. వస్తే ఏదో భయం వేసేది. ఎంతో జాగ్రత్తగా మెలిగేదాన్ని. ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు. త్రాగుబోతులంటే నాకు తగని రోత. మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని. జ్ఞాపకముందా? నాలాంటిదంతా అవమానమైనా భరిస్తుందని మీరొకప్పుడు అన్నారు. నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నశించి అనురాగం తలెత్తింది. నా మీద నాకే అసహ్యం వేసింది. మీరెంత స్వీకరించుకున్నా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నాడేది. ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. ఏమిటి ధోరణి? మన్నించండి, ఇన్నాళ్ళకి వాటి భాగ్యమైనా కలిగింది. ఈ రోజు నన్నేమీ అనకండి. ఒక్క మాట అడగనా? ఏమిటది? పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా? నీకెందుకు సంగతి? మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను. మైకంలో ఉన్నప్పుడు మీరెన్నో సంగతులు వెల్లడించేవారు. ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని, మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం. ఆమె మిమ్మల్ని ఎంతగా ప్రేమించిందో నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది. ఏమన్నావు? ప్రేమించని వారిని ప్రేమ భిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నా. నా కోసం ఈ మాట అనడం లేదు. పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా. వెళ్తాను. మరొక మాట, మీరు పెళ్ళెందుకు మానేశారు? ఇష్టం లేక. అయినా చేసుకోండి. సంసారం అంటూ ఏర్పడితే మీకు మనశ్శాంతి, నాకు దారి దొరుకుతుంది. మీ ఇంట్లోనే దాసిగా ఉండి
ఈ జీవిత శేషం వెళ్ళబుచ్చుతాను. పెళ్ళంటూ ఆడితే నిన్ను తప్పగా పిలిపిస్తాను. అదే 10,000. మరొక వరం. ఏంటది? మీరింక త్రాగుడు మానేయండి. పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి. మీ దేని రాళ్ళు మర్చిపోకండి. చిన్నబాబు ఒకటే, చిన్నబాబు రెండు, చిన్నబాబు మూడు. నీ పేరేంటి పిల్ల? సిగ్గుపడుతున్నావా? చెప్పదు. ఏ పేరైతే కాసుల పేరు. అదే పోదానండి. మాకెక్కడే బాగు. ఇంకా బాగుండే చోటకు పోదాం రండి. మాకదే కావాల్సింది. నన్ను నువ్వు ఎరుగుదా పిల్ల? ఓ అంతా నన్ను మర్చిపోయారు. నువ్వే మిగిలే. ఇదిగో పిల్ల, మోసపోతాం. మన దగ్గర డబ్బులు లేవు. అక్కర్లేదు. అంటే నువ్వు పిచ్చిదాన్ని, నేను పిచ్చివాడిని. పిచ్చి పిచ్చి చేస్తే మహా పిచ్చి. అంతేనా? అంతే రండి. బాగా బాగుంది. పట్టు పరుపు అయినా ఈ నేల మీద బలాదు. ఇదిగో పిల్ల, ఆశ పెడితే చెడిపో. ఆశ నిరాశ. తర్వాత మాట్లాడుకుందాం. కాసేపు నిద్రపోండి. నన్ను పొమ్మంటూ నువ్వు మాట్లాడతావే? నువ్వు పోండి. ఆశ నిరాశ. చంద్రముఖి, నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు. అయితే ఇవాళ నుంచి నిన్ను అమ్మే అని పిలుస్తాను. మీ ఇష్టం. మీరెలా పిలిచినా పలుకుతాను. అమ్మి, ఇలా కూర్చో. కూర్చో అమ్మి. నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చావు? దోవలో దొరికితే తీసుకొచ్చాను. రాత్రి మీరు నన్ను గుర్తించనే లేదుగా. కానీ నీ పరిచర్య గుర్తించాను. ఈ పట్టణంలో నువ్వు తప్ప నాకు ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నా. ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి నీకు నేనెవరినండి? ఇంకా తెలుసుకోలేదా? ఇహానికి పరానికి మీరే నా దేవుడు. ఈ బంధం నాకేమీ ఆనందం కాదండి. పార్వతి నేను ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇక మళ్ళీ ఆ ఉచ్చుల్లో పడదలుచుకోలేదు. నా ఇష్టంతో పడ్డం ఉంది. నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు? నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతిలాగే బాధలు పడతావు సుమా. ఆ బాధే నాకు ఆనందం. ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి. కానీ ఆమెనందరూ పూజిస్తారు, నిన్ను ఏవగిస్తారు. అయినా నేను ప్రేమిస్తున్నానమ్మి. పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు. కానీ మళ్ళీ జన్మలో మనిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మి. విడిచిపెట్టను. ఈ అభాగ్యురానికి ఆ వరమే చాలు. లేవండి, స్నానం చేదురు గాని.
ఏమిటి? ఏమీ లేదు, చిన్న ఆపరేషన్. అమ్మయ్యో, ఆపరేషనే? ఏమిటా కంగారు? గాయం కూడా మానిపోవచ్చు. చిలుము చిద్రము రెండూ వదిలిపోయినాయిలే. తాత, 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 ఏమమ్మా? తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా తాత. అలాగే అమ్మా. ఇంటికి వెళ్లకుండా పట్నంలోనే ఉంది. ఇదే మీరు చేస్తున్న పని. అన్నీ తెలిసిన వారు ఇంకా ఈ తప్పుదారిని ఆపదే అన్ని. ఆ పాటి నాకు తెలుసు. తెలిసిన వారు తాగడం మానలేదే? మానగలిగితే మానేవాళ్ళు. డాక్టర్ గారు వచ్చారమ్మా. దయచేయండి డాక్టర్ గారు. వీరికి నోటి వెంట నెత్తురు పడుతోంది బాబు. పడుకోండి. శ్వాస తీయండి. ఒత్తిగిలండి. మెల్లిగా శ్వాస వదలండి. మీకు తాగుడు అలవాటుందా? ఇటీవల హెచ్చుగా పుచ్చుకుంటున్నారా? అవును. విషం కంటే భయంకరమైంది. ఎందుకు అలవాటు పడ్డారు బాబు? మనోవ్యధ మర్చిపోవడానికి మరో మార్గం కనిపించక. ఇదంతా దాని ఫలితమేనమ్మా. తాత, ఏం తిన బాబు? సొమ్ము తెచ్చావా? తెచ్చాను బాబు. మంచినీళ్ళు తీసుకురా తాత. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేదమ్మాయి, ఇంతకు నీ మాంగళ్యం. మన్నించండి, ఆ భాగ్యానికి నేను నోచుకోలేదు. నేను వారి సేవకురాలిని. అయితే అయిన వారిని రప్పించు, లేదా ఉన్న చోటకి వెంటనే పంపించు. ఇతను ఆచే రోజులు ఉంటాడని తోచదు. బాబు, ఏమన్నాడు? గాలి మార్పు కావాలన్నారు. మీ ఊరికి పదండి, నేను తోడుగా వస్తాను. వద్దని, అది మన ఇద్దరికీ పరువు కాదు. నన్ను చూసి లోకం నవ్వుతుంది, నిన్ను హీనంగా చూస్తుంది. ఈ మాట వింటే పార్వతి కుళ్ళిపోతుంది. ఈ జన్మకింతే. ఇదిగో. ఎందుకు? మానవ దేహాలు స్థిరంగా ఉంది. చివరకు నువ్వెటు కాకుండా పోతావేమో. ఉంచుకో. మళ్ళీ కనిపించరా? చెప్పలేదు, కానీ నేను మతికి మర్చిపోనమ్మా. మర్చిపో.
డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదు కదా బాబు? ఏం చెప్పేదమ్మా? ఇంతకీ నువ్వు మాంగళ్య బలం మన్నించండి. ఆ భాగ్యానికి నేను ఒప్పుకోలేదు. నేను వారి సేవకురాలు. అయితే అయిన దాన్ని తప్పించు, లేదా ఉన్నపాటుకు వెంటనే పంపించు. తను అతి రోజులు ఉంటాడని తోట. దేవుడు, నీకు సేవ చేసైనా నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. వస్తాను పాటు, ప్రాణాలు పోయినాక తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పాటు, మర్చిపోను. ఆ ఊళ్ళో జమీందారులు ఉన్నారు, స్టేషన్ వేశారు, కానీ రస్తా వేయించలేదు. ఎండాకాలంలోనే ఆ ఊరికి జట్కా పడిపోవు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి పడదు. అవసరంగా వెళ్ళాలా బాబు? అవును నాయన, కావాలంటే కట్టాను బాబు. అలాగే పద బాబు. నరక కదలదరే ఎద్దు. దుర్గాపురం ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది నాయన? 6 కోసులు ఉంటుంది బాబు. ఎప్పటికి చేరతాం? వాన ఒంగుడు రాకపోతే నడిజాము కల్లా చేరిపోతాం బాబు. తొందరగా పోనీ నాయన. అలాగే బాబు. ఎందుకు ఇంకా ఎంత దూరం ఉంది ఆయన? సగం దూరం వచ్చాం బాబు. తొందరగా తోలుతానే ఉన్నాడు బాబు. దారికి చూడు, గాలి బాగా కూడా దాపురించాయి. ఎద్దు నిలబడితే అడగండి. ఆయన బండి బురదలో దిగిపోయింది బాబు. ఎక్కండి బాబు, ఎక్కండి బాబు, ఎక్కండి. ఏం పార్వతి, ఏం జరిగింది? ఏదో తేడా కలుగుతుంది.
ఇంకా ఎంత దూరం ఉంది? 2 కోసులు ఉంది బాబు. 2 కోసులు. అంతవరకు బ్రతుకుతానో లేదు. తొందరగా ఊరు చేర్చున్నాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. అలాగే బాబు. ఏమిటి అభిషేకం తల్లి? నా దేవతకి ఆపద రాకుండా కాపాడము. వచ్చేసాం బాబాయ్. దుర్గాపురం పొలిమేరలోకి వచ్చేసాం. వాన కూడా తగ్గుముఖం పట్టింది. ఊళ్ళోకి వచ్చాం బాబాయ్. లేవండి. ఎవరింటికి పోనేమన్నారు? మాట్లాడరేం బాబు? బాబు వద్దు బాబు. బాబు బాబు వీరెవరో నీకు తెలుసా? ఎరగను బాబు. రైలు దిగి ఈ ఊరికి బండి కట్టమన్నారు. దారిలో అవబాధ పడిపోయారు. ప్రాణాలతో చేర్చమని బతిమాలారు. ఎవరింటికి వెళ్ళాలన్నారు? అడిగితే బదులు చెప్పలేకపోయారు బాబు. మాట పడిపోయింది. రాగుడు వల్లనే ఇతనికి గతి సంభవించి ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. పాపం. దివాన్జీ, పోలీస్ స్టేషన్ కబుర్ చేయండి. చెప్తాం. ఏమిటి ఆ ఉత్తరం? రావులపల్లి నుంచి ద్విజదాసు తమ్ముడు దేవదాసుకు రాసిన ఉత్తరం. ఇతని పేరు దేవదాసు, ఊరు రావులపల్లి. పిన్ని గారిది కూడా అవురేనన్నా? ఆమె గారిని ఇక్కడికి పిలిపిస్తే గుతుక్కుమనే వాడిని గుర్తించడానికి మీ పిన్ని గారు రావాలా? ఊరుకో. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో
ఇక్కడికి వచ్చి రాలిపోయారు. ఈ సంగతి తెలిస్తే అయిన వాళ్ళు ఎంత బాధపడతారు. చిన్నబాబు గారిని అడిగి ఊరు పేరు ఏమిటో తెలుసుకుందామే. ఎవరో తెలియకుండా ఎలా చెప్పండి? తెలిసిందాకా ఎదురుగా పెట్టుకుని కూర్చుంటామా? ఏదో విధంగా జరిపించండి. ఎత్తివాళ్ళని పిలిపించండి. మహేష్, ఎవరైనా పోయింది? ఎవరు వాడేనమ్మా? దేవదాసు. కేవలం మర్చిపోయిందమ్మా. అమ్మా